నేను ఇప్పుడు క్వశ్చన్స్ వేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు ఏ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఓకేనా? అయితే అప్పుడు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారంట. వచ్చి పక్కన ఎప్పుడో వచ్చారు. నైట్ చీకటి పడిపోతుంది. యేసు ప్రభు వారి మాటలు వింటూ అలాగా టైం గడిచిపోతూ ఉందంట. చాలా చీకటి పడిపోతుంది. మరి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. నేను క్వశ్చన్స్ వేస్తాను, కూర్చోవాలి. వాటర్ ఇస్తారు, కూర్చో 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 కూర్చో. మీరు ఎవ్వరు లేవద్దు. అక్క వాళ్ళు మీ దగ్గర వాటర్ తీసుకొస్తారు, కూర్చోవాలి. అప్పుడు వాళ్ళలో శిష్యులు కూడా ఉన్నారు. అయితే ఆ శిష్యులు చెప్పారంట, యేసయ్య చాలాసేపు అయింది కదా, వీళ్ళందరూ వచ్చి వాళ్ళు చీకటి పడిపోతుంది, మరి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళాలంటే ఇప్పట్లాగా మనకి ఇప్పుడు మనం ఎంత చీకటి అయినా వెళ్ళిపోతున్నాం కదా, ఎంత నైట్ అయినా వెళ్ళిపోతున్నాం. మరి ఆ రోజుల్లో వెహికల్స్ ఉన్నాయా? ఎవరికి లేవు. అప్పట్లో వెహికల్స్ లేవు అన్నమాట. అయితే అప్పుడు వాళ్ళు అంటున్నారంట, మరి చాలా చీకటి పడిపోతుంది కదా, వాళ్ళకి ఆకలి వస్తుంది, తినడానికి కూడా ఏమీ లేదే సరే,